స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. ఆర్ట్స్ కళాశాలలో వర్కర్స్ ను కలిసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే శంకర్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శాసనసభ్యునికి ఎన్నికైన సామాన్యుల ఎటువంటి భేషజాలు ఆర్భటాలకు తావు లేకుండా తనకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు నేరుగా కృతజ్ఞతలు తెలియజేసే ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికైన వారే విజయం అనంతరం లేనిపోని హంగులు ఆర్భటాలు చేస్తుంటారు. ఇక ఎమ్మెల్యే స్థాయి వారి గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రజలు వారిని కలవాలంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిందే. అయితే ఇందుకు విరుద్ధంగా తాను శాసనసభ్యునిగా ఎన్నికైన 2 రోజులకే మీ మనిషిగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా వారికి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని గొండు శంకర్ భరోసానిచ్చారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో డివిజన్ ఇన్ఛార్జీలు సింహాద్రి నాయుడు, మల్లా అబ్బాయి నాయుడు, రొక్కం భాస్కర్, రౌతు సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మాదరపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు కవ్వాడి సుశీల, సీపాన రమ, రెడ్డి సూర్యనారాయణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేను థ్యాంక్స్ గివింగ్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే చెప్పారో వీటన్నిటి ఇంకా నేను స్టెప్ అవ్వలేదు పూర్తిగా. నా ప్రమాణ స్వీకారం అవ్వలేదు కనుక మనం ఏం మాట్లాడినా ఇంతకు ముందు వచ్చి మాట్లాడినట్టే ఈక్వల్ కనుక మళ్ళీ మనం అన్ని విషయాల మీద మళ్ళీ తర్వాత కూలంకషంగా చర్చించుకుందాం. అందరికీ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి వచ్చాను. ఇంత భారీ ఎత్తున నా మీద నమ్మకం ఉంచి ఇంత బాధ్యత నన్ను మీరు నా పైన ఉంచారని నేను ఫీల్ అవుతున్నాను, ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయం. అలాగే ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు.